హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ మామిడికాయ గుర్తొస్తుంది కదండి. మామిడికాయ అనగానే మామిడికాయ పులిహార. అది ఇప్పుడు ఎలాగో నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అదే జార్లోని పచ్చిమిర్చి అల్లం కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా రైస్ని కూడా కుక్ చేసి ఒక పళ్ళెంలో చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, పలుకులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉంటే కొత్తిమీర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని అందులోనే మనం మామిడికాయ పేస్ట్ చేసుకున్నాము దాన్ని కూడా వేసి అందులో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం రైస్ చల్లార పెట్టుకున్నాం కదా, అందులోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్, కరివేపాకు వేసుకొని దానికి బాగా రైస్కి పట్టించిన తర్వాత మనం వేగించిన పోపును కూడా అందులో వేసి మామిడికాయ పేస్ట్ని కొంచెం పక్క తీసి ఉంచుకుంటామండి. ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేస్తే రెడీ అండి. అస్సలు ఉగాది అనగానే మనకి మామిడికాయ పులిహార ఎంత వేగంగా చేసుకుందామా అనిపిస్తుంది. చాలామంది ఏరియాల్లోని కొందరు మామిడికాయ పులిహార కంపల్సరీగా వాళ్ళు చేస్తారండి. ఎలాగుంది, మీరు ట్రై చేస్తారు కదా. అలాగే బొబ్బట్లు కూడా రేపు వీడియోలో చెప్తాను, కంపల్సరీగా వాచ్ చేస్తూ ఉండండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.